హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చార్మినార్ స్టేట్ షాపింగ్కి అయితే వచ్చేసానండి. నేను ఒక్కదాన్నే కాదు, నేను మా చెల్లెలు ఇద్దరు వచ్చాం. తనకు కాలేజ్లో హాలిడేస్ ఉండే, అందుకే మా ఇంటికి వచ్చింది. అందుకే అక్క చార్మినార్ షాపింగ్కి వెళ్దామంటే పిల్లల్ని స్కూల్కి పంపించి, స్కూల్ ఉందండి ఈరోజు, స్కూల్కి పంపించి నేను మా చెల్లెలు ఇద్దరం వచ్చినాం. మా దరిద్రం ఏందో, మార్నింగే వచ్చినాం 10కి అట్లా. అప్పటి వరకు షాప్ అయితే అస్సలు ఓపెన్ చేయలే. కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని ఓపెన్ చేయలే. ఇంకేముంది, ఈ లాస్ట్కి మొదలు పెడితే ఆ లాస్ట్ వరకు ఇక చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, చార్మినార్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ కనిపించినాయి, భయ్య పెట్టిండు. కొన్ని చూస్తున్నా, ఇగో ఇవి సెలెక్షన్ చేసుకున్నాను. ఒకసారి చెవికేసి చూసుకుందాం ఎట్లా ఉన్నాయో. నాకైతే బాగా హెవీగా పెద్దగా ఉన్నట్టున్నాయి, చూడడానికి బాగానే ఉన్నాయి. కాకపోతే వేసుకుంటే ఎట్లున్నాయి చూడండి, కామెంట్ చేయండి బాగున్నాయా లేవా. నేనైతే వేసుకున్నాను. మా చెల్లెలేమో మరీ హెవీగా కనిపిస్తున్నాయి, వద్దక్క నీకు బాగాలేవని చెప్పింది. మరి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఇవైతే తీసుకోలేదు, ఇంకొన్ని ట్రై చేసినాం. ఇక్కడ కొన్ని చైన్స్, దండలు, అన్నీ బ్లాక్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సింది ఏంటి, చార్మినార్లో అసలు వెళ్తే ఏది దొరకదు అన్నట్టు ఏది ఉండదు. మనకి ఏం కావాలన్నా A to Z ఆల్ రౌండ్ స్టేట్ షాపింగ్ అంటే ఇంకేముంది, చార్మినార్కి వెళ్తే అన్నీ దొరికేస్తాయి మనకు. మా చెల్లెలు ఈడ షాపింగ్ చేస్తుంది. ఇవి బాగున్నాయి కదా స్టోన్స్, బ్లాక్ షార్ మీద బాగుంటాయి ఇవి. నేను అడిగితే 650 అన్నాడు. అమ్మ ఇంత రేటా అని నేను తీసుకోలేదు. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. 1 గ్రామ్ జ్యువెలరీ. ఈ చెంపచెరాలు చాలా బాగున్నాయి, 200 అన్నారు. బార్గెనింగ్ చేస్తే 150కి అట్లా ఇచ్చేటోడు, కాకపోతే నేను చేయలేదు. ఇవి చూడండి, సెట్స్ బాగున్నాయి కదా, బ్రైడల్ సెట్ లెక్క బాగున్నాయి. మన మ్యారేజెస్కి దేనికైనా బాగున్నాయి. 800, 1800, అలాగే 1900, 2000 అట్లా ఉన్నాయి రేట్స్. మనకు పెళ్ళికి ఏం కావాలన్నా, మ్యారేజెస్ ఉంటే మన ఫ్యామిలీలో ఏమైనా కావాలంటే మనం వెతుక్కోవాల్సిన పని లేదండి. చార్మినార్కి వెళ్తే చాలు, అన్నీ మన డ్రెస్సులైనా, శారీస్ అయినా, జ్యువెలరీస్ అయినా అన్నీ మ్యాచింగ్ దొరికేస్తాయి చార్మినార్లో. ఇక్కడ ఈ లాస్ట్కి ఉన్నాయి కదా జుమ్కాలు, చాలా బాగున్నాయి. అవి 100 రూపీస్కి ఇవ్వమంటే ఇస్తలేడు, 200 ఫిక్స్ రేట్ అంటుండు. 150కి అన్నా రాదు, 180 అన్నాడు. సరేలే మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొనుక్కుందామని వదిలేసిన. అసలు చూడడానికే సరిపోతుంది, ఏం తీసుకోవాలో ఏంటో ఏం అర్థమవుతలేదు. నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని స్పెట్స్ అయితే ట్రై చేశాను, గ్లాసెస్. అంటే వీడియోస్ కోసమని తీసుకుందామని, ఎప్పుడైనా ఇంట్లో లేవని ట్రై చేస్తున్నాను. అతనేమో వీడియో తీసుకోవద్దు అంటున్నాడు, ఓన్లీ అద్దంలో చూసుకోగానే వీడియో తీసుకోవద్దు, వీడియో అలో లేదన్నాడు. కాకపోతే మేము తీసుకున్నాం, ఏమనలే. మా చెల్లెలు అయితే ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్తాని. ఇక్కడైతే గాజుల దగ్గరకు వచ్చినామండి మొత్తానికి. అసలు ఈ గాజులకి లైట్ వేసిరు, చెమక్ చెమక్ అని మెరిసిపోతున్నాయి, మొత్తం కండ్లే మూసుకుపోయినట్టు లైట్లు మొత్తం. నాకైతే ఏం తీసుకోవాలో ఏం అర్థమవుతలేదు. ఇక్కడ కొన్ని పిల్లలకు గేమ్స్కి తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే 800, 900, 1000 అట్లా అంటుండు, ఎక్కువ రేట్ చెప్తుండు. నాకు అంత వర్త్ అనిపించలేదు, తీసుకోలేదు. నా షాపింగ్ నేను చేస్తున్నా, మా చెల్లెల షాపింగ్ మా చెల్లెలు తీస్తుంది. నేను ఇది సీతారాములది తీసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. 150 అన్నాడు, 100కి అంటే ఇచ్చిండు. సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, ఇవి అది తీసుకున్నా. నేను పట్టుకున్నాను కదా, అది తీసుకున్నాను. సాయిబాబాది కూడా అడిగాను, సేమ్ అన్నాడు. కాకపోతే సాయిబాబా తీసుకోలేదు, సీతారాములది తీసుకున్నాను ఒకటి. బైక్స్ అడిగితే 1800 అన్నాడు, 1800, 2000 అన్నాడు. చాలా బాగున్నాయి కదా అటు సైడ్, నిజంగా బైక్ లెక్కనే ఉంది. అది మొత్తం దీంతో చేసిరు అన్నట్టు. అది ఇమ్మని అడుగుతున్నా నేను, సీతారాములది 100 రూపీస్కి తీసుకున్నాను. నాకు ఇది నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చార్మినార్, తాజ్మహల్ కూడా అమ్ముతున్నారు. కాకపోతే కాస్ట్ అడిగితే 650 అన్నాడు, తీసుకోలేదు. అతను పట్టుకుంటున్నాడు బైక్, అది 1800 అంట. నిజంగా ఈ తాజ్మహల్ చూడండి ఎంత బాగుందో.
నా చేతిలో తాజ్మహల్, నా ఎదురుగా చార్మినార్. చాలా బాగుంది కదా. కాకపోతే నేను తీసుకోలేదు. 650 అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది తాజ్మహల్. ఇది ఏది తీసుకున్న 100 రూపీసేనంట. మీకు అందరికీ తెలుసు చార్మినార్ వెళ్ళని వాళ్ళు ఎవరున్నారండి కదా. చాలామంది చార్మినార్ అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు. అందరు చార్మినార్ షాపింగ్ చేస్తున్నారు. నువ్వేంటి మాకు చెప్పేదని అనుకోవద్దు. నేను వెళ్ళాను కాబట్టి నేను ఏం తీసుకున్నానో వీడియో తీసుకున్నాను. అది మీకు చెప్దాం, షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. ఏమనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి అడిగాను. ఫస్ట్ ఏమో 200 అన్నాడు. ఇక ఏం వద్దులే నేను తీసుకోను అంటే తర్వాత వచ్చి బతిలాడుతున్నా. 100 రూపీస్కి ఇస్తా అని చాలాసేపు బతిలాడిండు. వద్దులే అని ట్రై చేశాను, చూశాను. కాకపోతే వద్దులేండి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందామంటే ఆయన నా వెనకనే తిరుగుతుండు. తీసుకో అమ్మ, 100 రూపీస్కి ఇస్తా తీసుకో అని. నేను అక్కడ గ్లాసెస్ తీసుకున్నా 100 రూపీస్కి ఒకటి. ఇతను మేము వెళ్ళే ఇప్పుడు షాపింగ్ అయిపోయింది ఇంటికి వెళ్దాం అన్న టయానికి ఎదురొచ్చి ఇది తీసుకో ఇది ట్రై చేయి అన్నాడు. వద్దన్నా వదులుతలేడు. ట్రై చేయండి, బాగుంది మేడం, ట్రై చేయండి అంటున్నాడు. నేను తీసుకున్నాం ఆల్రెడీ అంటే ఏం కాదు, ట్రై చేయండి, తీసుకోండి, 100 రూపీస్కి ఇస్తా, 80 రూపీస్కి ఇస్తా అని బతిలాడుతుండే. వద్దని ఇది ఒకటి తీసుకున్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి నామాలు చాలా బాగా నచ్చింది. మా చెల్లెలు ఇక్కడ షూస్ అయితే ట్రై చేస్తుంది. 300 అంట. షూస్ బాగున్నాయి, కాకపోతే నేను తీసుకోలే. తను సెలెక్షన్ చేసుకుంటుంది. అతనేమో ఫిక్స్ రేటు, బార్గెనింగ్ ఉండదు అంటుండు. మొత్తానికి చార్మినార్ షాపింగ్ అయిపోయింది. ఇక అయితే ఇంటికి రిటర్న్ వెళ్తున్నామండి. మొత్తానికి చార్మినార్ షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ఇక్కడ ఈ పీచ్ మిఠాయిలు చూడండి. చిన్నప్పుడు మనం తిన్నాం కదా, ఈ పీచ్ మిఠాయిలు అమ్ముతుండు. 20కి ఒకటి అన్నాడు. బార్గెనింగ్ 10కి ఒకటి అంటే రాదు, 30కి ఒకటి 2 వస్తాయి అన్నాడు 30కి. ఒక వీడియో ఒక ఫోటో తీసుకున్నాను. అలాగే మా చార్మినార్ షాపింగ్ అయిపోయింది. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, పాపం తీసేస్తుంది, పోలీసు వాళ్ళు వస్తున్నారు. మా షాపింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.